గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక్కడ ఇలా లేదు, ఐబ్రోకి ఇక్కడ పెన్సిల్ ఉంది, ఇక్కడ లేదు. సో హెయిర్ ఇలా ఇలా వన్ సింగిల్ హెయిర్ ఇలా నిలబడింది. సో ఇంత పర్టికులర్ మైనర్ ని కూడా అసలు 2 eyes తో ఆ లెన్స్ లో ఉన్నదని ఎలా సార్ అది? ఎవ్రీథింగ్ విల్ గో ఇన్ టు ద మైండ్. మనం అబ్జర్వేషన్ లోనే ఆర్టిస్ట్ కి చిన్న చిన్న ఇదన్నీ ఉంటా కూడా అన్ని తెలిసిపోతుంది. సెట్ లో ఎవరు ఎలా ఉన్నా డిఓపి మాత్రం ఏ మైండ్ లో ఎలాంటి టెన్షన్స్ వరీస్ లేకుండా మాత్రమే ఉండాలి. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ మీరు అన్ని షూట్ చేసిన తర్వాత యూ డోంట్ హ్యావ్ ద సెకండ్ ఛాన్స్ టు కరెక్ట్ ఇట్. వన్స్ బర్nt దట్స్ ఆల్. లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు రిగ్రెట్ అబౌట్ ఇట్. ట్రూ సార్. అసలు అంటే ఈ క్వశ్చన్ అడగకూడదు కానీ మీరు చెప్పేయాలి. సో మీ ఇనీషియల్ డేస్లో అంటే లైక్ 1999 ఆర్ అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేసేటప్పుడు మీ శాలరీ ఎలా ఉండేది? ఇప్పుడు ఒక ఫిలింకి మీరు ఎలా చార్జ్ చేస్తున్నారు? శాలరీ గురించి యాక్చువల్లీ ఇట్స్ అ నైస్ థింగ్ బికాస్ ఇట్ ఈస్ మై పర్సనల్ ఫీల్ దట్ వెన్ నేను అసిస్టెంట్గా జాయిన్ అయినప్పటి నుంచి till my second film, I didn't realize that it is a profession where you can get money. Like first, when I was an assistant, almost 7 years assist chesanu. Okay. In the time, we used to get conveyances or, not even, we are not paid big. But I think that time, just imagine, you get whatever money you want. Ekkado mind settle అయిపోతుంది కదా, ఎంత సేఫ్గా ఉన్నావు, మనం ఎందుకు ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళాలి అని ఒక మైండ్ వస్తే దట్ ఈస్ ద ఫాల్ వేర్ ఇట్ స్టార్ట్స్. బట్ ఆ టైంలో మై ఇంటెన్షన్ వాజ్ టు లెర్న్ ద క్రాఫ్ట్. ఒక కాలేజ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే. కాలేజ్ ఈజ్ నాట్ పేయింగ్ అస్, నో, వీఆర్ ఓన్లీ పేయింగ్ ద కాలేజ్ అండ్ లెర్నింగ్. సో అప్పుడు 7 years నేర్చుకున్నారు. 7 years. అంత టైంలో నాట్ బిగ్ మనీ అండ్ ఆల్ కేమ్. Basics we used to get conveyances and other things. Batas we used to get. That also not, particularly camera department doesn't get wages like other departments. So it is a small beta which will be used for your very basic needs. 1993, 94 ఆ టైంలో బేటాస్ ఉండేవి. Yes, even till it was there. బేటా ఇప్పుడు కూడా ఉంటుంది అది. But only thing what I'm saying is that is the period where it is not about the salary, it is about what we are learning, because that gave a base nunche tarvata independent cameraman. Today now I have a own house, I'm living comfortably. All those things are just because of those 7 years invested on the craft. Yeah, that passion. సార్ చాలా మంచిగా ఆన్సర్ ఇచ్చారు కానీ ఫిగర్ మాత్రం చెప్పలేదు. See, now it varies depending on the dates and the heroes, budget of the film, everything designs. ఓకే, అంటే పర్టికులర్ బడ్జెట్ కాకుండా సో ఎలా క్రాఫ్ట్ అనేది పెరిగింది? ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్ యాజ్ అ ఇండిపెండెంట్ సినిమాటోగ్రాఫర్, నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆల్మోస్ట్ 10 times. సూపర్. బట్ actually in our country we are not paid actually for the content what we are doing. Whereas when you go observe the foreign countries, any job they are they charge hours basis le మాట్లాడతారు. వీక్లీ ఇన్ని అవర్స్ వర్క్ అలా మాట్లాడతారు. అది ఎలా ఉంటాయి సార్? అది ఎలా చార్జెస్ ఉంటాయి వీక్లీ? ఒక టాప్ డిఓపి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే అనుకోండి, పర్ డే ఐఎమ్ గోయింగ్ టు వర్క్ 8 hours. సో పర్ డే గివ్ మీ 5 lakhs 4 lakhs అలా ఉంటుంది. ఓకే, 5 lakhs 4 to 5 lakhs per day, 8 hours. Only 8 hours work. I'm telling this is a very much variable thing, depends on the thing what we are doing. Okay. But it might be a very passionate small film. ఆ ఫిల్మ్కి వెళ్తున్నప్పుడు these things doesn't matter. When we are working in a big production, we spend lot of effort for that. ఆ టైంలో that payment is completely different. సూపర్, ఎక్సలెంట్ సార్. సార్ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఏ యాక్టర్కి డిఓపిగా చేయాలని ఏమైనా ఉందా? అంటే వీళ్ళతో ఇంకా చేస్తే బాగుంటుంది, తలైవా,
See, actually what happens is ఒక ప్రొఫెషన్లో when we beginning glitches నుంచి భయం నుంచి when we learn the craft, when we are confident about the craft, then we go towards more matured and matured. As the maturity goes, age also ascends. సో అప్పుడు ఒక టైంలో ఏమవుతుందంటే వీఆర్ లుక్డ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ అ మిత్. నా నమ్మకం నాకు ఇప్పుడు ఐ వాంటెడ్ టు వర్క్ విత్ విజయ్ దేవరకొండ, నాని, ఆల్ ద న్యూ కమ్మర్స్ ఐ వాంట్ టు వర్క్. లైక్ ఎలా నేను స్టార్ట్ చేసినప్పుడు మహేష్ గారు అందరూ దేవర్ ఆల్ లైక్ యునో అప్పుడే దే ఆర్ కమింగ్ ఇన్ దట్ ఒక బిగినింగ్ రైజింగ్ ఏరియాలో ఉన్నారు ఆ టైంలో. సో అలాంటి ఇప్పుడు వీళ్ళు కూడా ఉన్నారు. So I would love to work with Nani and all. I love a lot because the way he select the scripts and everything. Yes. So all the newcomers who are very good. నాని గారి మూవీకి హాయ్ నాన్న ఐ థింక్ సో మీరు ఏ మూవీకి చేశారు సార్? నాని ఇంకా నేను చేయలేదు. ఇంకా నాని గారిది చేయలేదు. దేవరకొండ, విజయ్ దేవరకొండ గారిది నో ఇంకా చేయలేదు. సో అతడు కూడా సార్ అది చాలా బాగుంటుంది సార్. నిజంగా గాడెన్ గుద్దేది రియల్ గాడేనా? I won't tell. అండ్ ఇంకొక సీన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే లైక్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని ఇక్కడ హీరోయిన్ చూస్తారు, అటు సైడ్ డోర్ ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పి హీరో గారు చూస్తూ ఉంటారు. సార్ ఆ షార్ట్ ఎలా సార్? అది డోర్ కర్టన్స్ గాలికి ఎగురుతూ ఉంటుంది. My favorite scene in the film, that one. Because that film slowly will transform into, they both reveal their love, which is a lead to a song, but beautifully performed, choreographed scene, that one. I love it. అండ్ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు అంటే మీరు ఎలా ఫాలో అయ్యి ఉంటారు అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. యాజ్ అ డిఓపి ఎలా చేస్తుంటారు అని. కంప్లీట్గా సాంగ్ ఉంటుంది, పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా అది కంప్లీట్గా లోపల ఇంట్లోపలే అది అలాగా హౌస్ లోపలే టర్న్ అవుతూ సాంగ్ అంతా ఉంటుందన్నమాట. అది ఎలా సార్, అది ఎలా ఫాలో అవ్వడం? అంటే అప్పుడు స్టాండ్ ఉంటుందా, ఓన్లీ హ్యాండ్తోనే షూట్ చేస్తారా? అప్పుడు ఇంత ఎక్విప్మెంట్స్ అన్నీ రాలేదు. వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హ్యాండ్ హెల్డ్ షాట్స్, స్టడీ క్యామ్స్ అదన్నీ ఉంటుంది అప్పుడు. ఓకే. బట్ దట్ హోల్ ఫిలిం ఐ ఫీల్ దట్ tried a lot of things for that film. Small experiments, framing wise, thought wise, chala undi. So it is like, that time Trivikram's second film, that one. So he was, that film, he came like a fast express. He wanted to achieve what he didn't achieve in the first film. If you see the film, first film will be a very small talky film. This film is a major action drama. It travels a lot. So danni, so he is very much adamant about the quality. He doesn't want to leave anything. And every time అతడు గురించి ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. I'm known as అతడు's DOP only because it is basically Trivikram sir's push. సో ఆయనకి హీ ఇప్పుడు షార్ట్ చేసినప్పుడు హీ విల్ లుక్ అట్ మీ అండ్ విల్ సే సంథింగ్, ఐ కాంట్ సీ యువర్ సిగ్నేచర్ అంటారు, నార్మల్గా ఉంది అంటారు. దెన్ వీ విల్ ట్రై టు డూ సంథింగ్ ఎల్స్, అది నుంచి వేరేదో ఒకటి పుడుతుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్, టెక్నికలీ ఆల్సో లాట్ ఆఫ్ థింగ్స్ వీ ట్రైడ్. ఇఫ్ త్రివిక్రమ్ వాజ్ నాట్ దేర్, అంత అడమెంట్గా లేకుండా అదన్నీ జరిగి ఉండదు. వీ షాట్ పీస్ఫుల్లీ, వీ షాట్ ఎక్స్టెన్సివ్లీ, lot of creativity, no compromise at all. Okay. From everyone's side. Takes along chinna small jerk hosta kuda we will go do one more. Whatever the shot, you want to do everything again. Still we did everything. Okay. So sir, అప్పుడున్న కెమెరాస్ టెక్నికల్గా ఇప్పుడున్న కెమెరాస్ అడ్వాన్స్డ్కి డిఫరెన్సెస్ ఏముంది? చాలా ఉంది కదా, because that time it was film. Completely changed into digital. Digital came like like a tufan laga వచ్చింది digital.